నమస్కారం. త్రిబుల్ న్యూస్ కు స్వాగతం. నేను రవీందర్. కాళేశ్వరం సమీపంలోని గోదావరి నదిలో విషాద ఘటన చోటు చేసుకుంది. పుణ్యస్నానం ఆచరిస్తుండగా హన్మకొండకు చెందిన బొబ్బల శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి గోదావరి ప్రవాహంలో గల్లంతయ్యాడు. స్థానికులు గమనించి అతన్ని బయటికి తీసుకొచ్చినా ప్రాణాలు కోల్పోయాడు. దీంతో అక్కడ విషాద వాతావరణం నెలకొంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్పూర్ మండలం కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి దర్శనానికి భార్య సుధతో కలిసి వచ్చిన హన్మకొండకు చెందిన 54 ఏళ్ల బొబ్బిలి శ్రీనివాస్ రెడ్డి గోదావరి నదిలో పుణ్యస్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు కాలు జారి నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. స్థానికులు వెంటనే గమనించి బయటకు తీసుకొచ్చినా అప్పటికే ఆయన మృతి చెందినట్లు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చెప్పు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా పరిశ్రమ అవుతారు. బతుకుతాడని చూసినాము. ఏం చెప్తాను, హాస్పిటల్ తీసుకురాలే మంచిగా మా బాబు వస్తాడు నేరమ్మా పానం పోయింది చెప్పేసి తిరుగుతాండే బండలే అన్ని మేము హన్మకొండ నుండి వచ్చినాం. ఇక వాళ్ళ పువ్వులు ఉన్న కొబ్బరికాయ అంటే ఇక స్నానం చేసి వచ్చినాక కొనుక్కొని అనుకున్నాం. ఒక్కసారి మునిగిండు, రెండోసారి మునిగితే నేను అన్న గట్ట ఎందుకు పోతాను, గిట్టే ఉండి పట్టుకోదాను మెట్ల కాన్నే ఉండు అన్న. ఏమవుతుంది అన్నాడు. మూడోసారి ఇక తేల్తలేడు. అయ్యో బాబు పోతాండు అనగానే ఇక కంచి ఇంకా ఇంత దూరం వస్తేనే ఉన్నాను నేను ఇట్లా అనే వరకు. పాపం ఇప్పుడు వాళ్ళు లేరా, అందరు వస్తాను అబ్బటి దండ పెడతాను బాంచని పోండి పోండి అంటే మాకు ఈత రాదమ్మా అనగానే ఎవరినో పిలిచిండ్రు. అనగానే ఆగమ్మ ఏం కాదు అక్కడ కనపడుతుంది సాది కాదు నువ్వేం టెన్షన్ పడకని పోయి దునికి తీసినంత జస్ట్ 5 నిమిషాలలోనే ఇక్కడనే అందరికి ఇక్కడనే ఉన్నారు. కూడా లేవు, మీ ఇద్దరు లేవు, మొత్తం అందరు స్నానాలు కూడా అన్ని చెప్తాను. ఏం పేరమ్మా? శ్రీనివాస్ రెడ్డి. ఎక్కడ హన్మకొండ? హన్మకొండ.